హాయ్ హలో నేనండి మీ అరుణాని. ఈరోజు నేనైతే స్వీట్ కార్న్ ఎగ్ పల్వా చేస్తున్నానండి. స్వీట్ కార్న్ ఎగ్ పల్వాకి ఏమేం కావాలో నేనైతే అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను. కావాల్సినవన్నీ కూడా ఆలు, టమాటా, పచ్చిమిర్చి. కార్న్ అయితే మాత్రం పూర్తిగా ఒకటి తీసుకున్నానండి. ఫస్ట్ అయితే ప్యాన్లో నెయ్యి వేసుకున్నానండి. నేతిలో కాస్త చెక్క, లవంగాలు వేసుకున్నాను. అందులోనే 2 స్పూన్ల ఆయిల్ కూడా వేసేసుకున్నాను. చాలా సింపుల్గా తొందరగా అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. బాయిల్ చేసిన ఎగ్స్ ఫ్రై చేసుకునేటప్పుడు మంచి కలర్ రావాలంటే కాస్త పసుపు వేసుకోవాలండి. అప్పుడు మనకి మంచి కలర్ వస్తాయి అన్నమాట. ఫస్ట్ అయితే నేను ఎగ్ బాయిల్ చేసేసుకుంటున్నాను అన్నమాట. బాయిల్ చేసిన ఎగ్ని ఫ్రై చేసేసుకున్నాను. నెయ్యి, నూనె కలిపి ఉంది కదండి, అందులోనే బంగాళదుంప, టమాటా, క్యారెట్, బఠానీ, 1 ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు వేసేసుకున్నానండి. ఒక్కసారి వాటిని కలుపుకున్న తర్వాత మనమైతే ఒలిచి పెట్టుకున్న కార్న్ అండి, ఒక స్వీట్ కార్న్ కండి మొత్తం అయితే నేను తీసుకున్నాను. వీటిని కూడా వేసుకొని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా ఇందులోనే వేసేసుకోవాలండి. అప్పటికప్పుడు అర్జెంటుగా చేయాల్సి వచ్చింది. నేనైతే అప్పటికప్పుడు ప్రిపరేషన్ కూడా అవ్వలేదండి, అప్పటికప్పుడు చేసేసాను. ఎలా వచ్చిద్దా అనుకున్నాను అన్నమాట. కానీ చేసేటప్పుడే అర్థమైపోయింది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందని. ఇదిగోండి, ఇలా చక్కగా కుక్ అయిపోయినాయి కదా. నేనైతే 1 గ్లాస్ బియ్యమే తీసుకున్నానండి. 1 గ్లాస్కి 1.5 వాటర్ కూడా వేడి చేసుకున్నాను. రైస్ కుక్కర్లో అయితే పెట్టేస్తున్నాను అన్నమాట. 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటరు, వేడి చేసిన వాటర్ అయితే రైస్ కుక్కర్లో వేసేసుకున్నాను. ఇందులోనే కొంచెం షాజీరా, పుదీనా కూడా వేసేసుకున్నానండి. ఇవి కుక్ అయిపోయినాయి కదండి, ఇందులో కూడా కాస్త పుదీనా వేసుకున్నాను. వీటిని అయితే ఒకసారి తిప్పేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసాను. ఎగ్స్ కూడా ఇప్పుడు ఇందులోనే వేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్న దాన్ని మొత్తాన్ని కూడా మనం ఏదైతే రైస్ పెట్టుకున్నామో ఆ రైస్లో కలిపేసుకోవాలండి. ఇదిగోండి, ఉడుకు పట్టింది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా 10 నిమిషాల్లో అయిపోద్దండి. అసలు వేరే కర్రీతో కూడా అవసరం ఉండదండి. పిల్లలు చాలా ఇష్టపడతారు. అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు అన్నమాట. చూడండి, అయిపోయింది. ఎంత పొడిలాడుతా, మరి ఎంత రుచిగా ఉందో నేనైతే టేస్ట్ చేసి చెప్పేస్తాను. చాలా సింపుల్గా సూపర్గా అయిపోద్దండి స్వీట్ కార్న్ ఎగ్ పలావ్. మీరు కూడా ఒకసారి టేస్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.